హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో, ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ యొక్క Q1 రిజల్ట్స్‌ని చూసి దాని అనాలిసిస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ది సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటి అంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద అనలిస్టులందరూ కూడా ఇన్ఫోసిస్‌ని టీసీఎస్‌కి ఈక్వల్‌గా వాల్యూ చేయొచ్చేమో అని రీథింక్ చేస్తూ ఉన్నారు. సో, ఎప్పుడైతే ఇన్ఫోసిస్‌ని టీసీఎస్‌తో కనుక ఈక్వల్‌గా వాల్యూ చేస్తే అలాంటప్పుడు ఇన్ఫోసిస్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఎందుకు అలా పెరుగుతుంది? ఎందుకు ఇలాగా అనలిస్టులందరూ కూడా ఇన్ఫోసిస్ మీద అంత పాజిటివ్ ఒపీనియన్ ఫార్మ్ చేసుకున్నారు అని అర్థం అవ్వడం కోసం నేను నా బేసిస్ ఆఫ్ అనాలిసిస్ నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అడిగే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపెనీ వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో, ఆ కాల్‌లో ఉండే మేజర్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఫండమెంటల్ అనాలిసిస్‌లో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ద్వారా ఇన్ఫోసిస్‌కి ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత వస్తుంది అండ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అయితే చాలా మంది ఇన్వెస్టర్స్‌కి ఇమ్మీడియేట్‌గా ఈ షేర్‌ని కొనాలా వద్దా అన్న క్వెషన్‌లో ఉంటూ ఉంటారు. సో, దానికోసమని ఫస్ట్ మనం టెక్నికల్ అనాలిసిసే చూద్దాం. సో, టెక్నికల్ అనాలిసిస్‌లో నేనేం చేస్తున్నాను అంటే ఇన్ఫీస్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇన్ఫోసిస్ చార్ట్ చార్టింగ్‌లో ఓపెన్ చేశాను. ఇక్కడ మనం ఇన్ఫోసిస్ చార్ట్ అబ్జర్వ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంది. సో, లాస్ట్ వీడియోలో నేను టీసీఎస్‌ది కూడా చూపించాను. టీసీఎస్ కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ స్టెప్స్ నేను డ్రా చేశాను అని అనుకోండి. 2003 నుంచి 2007 దాకా 4 ఇయర్స్ పెరుగుతూ ఉంటే ఇన్ఫోసిస్ తర్వాత ఒకసారి ఫాల్ వచ్చింది. తర్వాత మళ్ళీ పెరిగింది. నెక్స్ట్ ఒక ఫాల్ వచ్చింది. తర్వాత మళ్ళీ పెరిగింది, ఫాల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పెరిగింది, ఫాల్ వచ్చింది. అండ్ నౌ దేర్ వాస్ ఎ బిగ్ స్టెప్. సో, ఇలాగా మనకి ఏ స్టాక్ అయినా కూడా కంటిన్యూయస్ వెర్టికల్‌గా పైకెళ్ళదు. దాంట్లో ఎప్పటికప్పుడు కరెక్షన్ వస్తూనే ఉంటుంది. మార్కెట్‌లో ఫియర్ అండ్ గ్రీడ్ ఉంటూ ఉంటాయి. సో, ఎప్పుడైతే పానిక్ సిట్యుయేషన్ వస్తదో అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి స్టాక్స్ అన్నీ కూడా మనకి చీప్‌గా దొరుకుతూ ఉంటాయి. అయితే ఈ స్టాక్ పడ్డప్పుడు ఏ లెవెల్స్ అనేవి మంచి బై లెవెల్స్ అవుతాయి అని అర్థం అవ్వడం కోసం నేను ఒకసారి వీటికి ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేస్తున్నాను. సో, ఫస్ట్ ఫాల్ వచ్చినప్పుడు దానికి నేను ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేస్తే ఎగ్జాక్ట్‌గా 50% రీట్రేస్‌మెంట్ దగ్గర నుంచి రివర్స్ అయిందనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఫాల్ వచ్చినప్పుడు కూడా ఫిబొనాచి డ్రా చేసుకుంటే ఇక్కడ కూడా 50% రీట్రేస్‌మెంట్ దగ్గర రివర్స్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ టైమ్ రైజ్ అయినప్పుడు కూడా దానికి ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేస్తే 50% రీట్రేస్‌మెంట్ దగ్గరే రివర్స్ అవుతూ ఉంది. దాని తర్వాత మొన్న కరోనా వైరస్‌లో వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో అది మాత్రం 61.8 రీట్రేస్‌మెంట్ కంటే కిందకి వెళ్ళింది. ఇంకా 78.6ని టచ్ అయ్యి రివర్స్ అయింది. సో, మనకి ఎలాంటి సిట్యుయేషన్‌లో చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ఫోసిస్ అనేది 50% రీట్రేస్‌మెంట్‌ని టచ్ అవుతూ ఉంది. అయితే ఇన్ఫోసిస్ ఇక్కడి నుంచే రివర్స్ అయిపోతుందా? అంటే యాస్ పర్ ది రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ చూసి ఫ్యూచర్ గైడెన్స్ గనక చూస్తే ఇన్ఫోసిస్ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంది. కానీ మార్కెట్‌లో ఇప్పటిదాకా గ్రీడ్ ఉంది కాబట్టి అండ్ ఇప్పటిదాకా నిఫ్టీ 15,800, 900 రీజియన్‌లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇలాంటి టైంలో ఏ ఇన్వెస్టర్ కూడా ఏ స్టాక్‌ని అగ్రెసివ్‌గా కొనమని చెప్పరు. ఇలాంటప్పుడు చాలా కన్జర్వేటివ్‌గా ఉండాలి. తక్కువ తక్కువ క్వాంటిటీ కొంటూ ఉండాలి. ఫాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే మరి ఫాల్ ఎప్పుడొస్తది అని గనక మనం చూసుకుంటే యూజువల్‌గా చాలా ఇయర్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నాము అని అనుకోండి. యూజువల్‌గా పాస్ట్ డేటా తీసుకున్నప్పుడు ఇన్ఫోసిస్ 2003 నుంచి పెరగడం స్టార్ట్ అయితే 2004, 5, 6 అండ్ 7 4 ఇయర్స్ పెరిగింది. అండ్ పడడం నెక్స్ట్ ఇయర్ 2008, 9. సో, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ పడి అది రీట్రేస్ అవ్వడం కోసం దగ్గర దగ్గరగా ఇక్కడ 6 ఇయర్స్ పట్టింది. తర్వాత 1, 2, 3 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత సైకిల్‌లో 4 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత సైకిల్‌లో 3 ఇయర్స్ పట్టింది. సో, మనకి మార్కెట్‌లో ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అన్నప్పుడు మనకి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ వస్తదో ఆ ఫాల్ రావడం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనం కొన్ని సార్లు 3-4 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆ 3-4 ఇయర్స్ వెయిట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ స్టాక్స్‌ని ఫెయిర్ వాల్యుయేషన్స్‌లో ఇన్వెస్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో, మనం ఏదైనా స్టాక్ చూడండి ఇలా వెర్టికల్‌గా పెరిగిన తర్వాత ఇక్కడే సస్టైన్ అయిపోయింది అన్న స్టాక్ ఏది ఉండదు. ప్రతి స్టాక్ కూడా దాని ప్రైస్ లెవెల్స్ అనేది కరెక్ట్ అవుతూనే ఉంటుంది. మార్కెట్‌లో వన్ ఆర్ ది అదర్ ఏదో ఒక పానిక్ వస్తూనే ఉంటుంది. ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే కరోనా వైరస్ లాంటి డిసీజెస్ అవ్వచ్చు, లేకపోతే వార్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి మంచి కంపెనీస్ అన్ని రీజనబుల్ వాల్యుయేషన్స్‌లో మనకి దొరుకుతూ ఉంటాయి. సో, ఇంత హైలీ వాల్యూడ్ మార్కెట్స్‌లో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం రిస్కీయే. బట్ ఇమ్మీడియేట్ ఫాల్ కూడా వస్తుంది అని ఏం లేదు. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ దాని గైడెన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇన్ఫోసిస్‌లో ఇంకొంచెం అప్‌సైడ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇన్ఫోసిస్ మనకి 2000 లెవెల్ దాకా టచ్ అవుతుంది అని అనుకుందాం. సో, దానికి తగినట్టు నేను ఫిబొనాచి రీట్రేస్‌మెంట్ గనక డ్రా చేసుకున్నాను అనంటే అలాంటప్పుడు 50% రీట్రేస్‌మెంట్ వచ్చేసి నాకు దగ్గర దగ్గరగా రూ. 1100 దగ్గర ఉంది. సో, ఇన్ఫోసిస్‌ని మనం
పెద్ద క్వాంటిటీలో గనక బై చేయాలి అని అనుకుంటే 1100 క్వాంటిటీలో బై చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న క్వాంటిటీస్‌లో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా బిలో 1400 రూపీస్ బై చేసుకుంటే మంచిది. సో అది మనకి ఇన్ఫోసిస్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. అయితే దీని యొక్క రిజల్ట్స్‌కి వెళ్తే క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో 6% గ్రోత్ ఉంది. అండ్ ఇయర్లీ బేసిస్‌లో 22.4% గ్రోత్ ఉంది. వెన్ కంపేర్డ్ టు టీసీఎస్ ఇది రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చిందనమాట. అయితే ఇందాక నేను ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పాను కదా! అదే టీసీఎస్‌ని, ఇన్ఫీని ఈక్వల్‌గా వాల్యుయేషన్ చేయొచ్చు అని అనలిస్టులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి ఎక్స్‌పెక్టేషన్ గనక ఉంది అన్నప్పుడు ఇన్ఫోసిస్ అనేది 1800-2200 రూపీస్ లెవెల్ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఎందుకలాగా పాజిటివిటీ ఇంత డెవలప్ అయ్యి ఇన్ఫోసిస్ మీద అనంటే ఇన్ఫోసిస్‌కి ఈ క్వార్టర్‌లో 32 లార్జ్ డీల్స్ వచ్చాయి. అండ్ వాటి వర్త్ ఆల్మోస్ట్ 2.6 బిలియన్ ఉందన్నమాట. అండ్ దీని రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ అంటే నెక్స్ట్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని మేనేజ్‌మెంట్‌ని అడిగినప్పుడు 14-16% ఉండొచ్చు అని రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ఇచ్చారు. అయితే లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు వీళ్ళు దీన్ని 12-14% అన్నారు. ఈ ఇయర్ ఇప్పటిదాకా ఉన్న డిమాండ్‌ని చూసి ఇంకా పెరుగుతుంది, రెవెన్యూ ఫాస్ట్‌గా పెరుగుతుంది, 14-16% పెరుగుతుంది అని చెప్పి కామెంటరీ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్ కూడా లాస్ట్ ఇయర్ 21-22% ఉండొచ్చేమో FY 22లో అని చెప్పారు. కానీ 22-24 ఇంకా పెంచారు. ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంకా పెరుగుతాయి అని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ అనేది ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత కాన్ఫరెన్స్ కాల్స్‌లో కొంతమంది మేజర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీకి ఉన్న సో అండ్ సో థ్రెట్స్‌ని పాయింట్ ఔట్ చేశారు. ఆ పాయింట్ ఔట్ చేసిన వాటికి ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ ఏం సమాధానం చెప్పింది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక థ్రెట్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఆర్ ప్రైస్ రైజ్ ఎఫెక్ట్. సో ఇదే క్వెషన్‌ని టీసీఎస్ కాన్ కాల్‌లో కూడా అడిగారు. అలాంటప్పుడు టీసీఎస్ కూడా దీని ఎఫెక్ట్ అనేది కొంతవరకు ఉంటూ ఉండొచ్చు. బట్ స్టిల్ మేము ప్రాఫిటబుల్‌గా ఉండడానికి మేనేజ్ చేసుకుంటాము అని చెప్పారు. సేమ్ ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా డిస్క్రిషనరీ కాస్ట్స్ అంటే రెంటల్ చార్జెస్, ట్రావెల్ చార్జెస్ లేకపోతే వేజెస్ ఇంక్రీజ్ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. సో ఒక రకంగా ఇవి కన్సర్నే, మాకు ప్రాబ్లమే. కానీ స్టిల్ ఇవన్నీ కన్సిడర్ చేసుకునే మేము 22-24% ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి వస్తాయి అని అనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ప్రైసింగ్ పవర్ డ్యూ టు హై సప్లై. సో మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కువ సప్లై ఉంది. మరి అలాంటప్పుడు మీ ప్రైసింగ్ పవర్ అనేది ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది న్యూ కంపెనీస్లో చాలా వస్తుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇప్పుడు అందరూ వెళ్లాల్సి వస్తుంది. సో అందుకోసమని చాలామంది కొత్త ప్రాజెక్ట్స్ అనేవి మనకు వస్తూ ఉన్నాయి. అయితే మేము మా సైడ్ నుంచి ఆటోమేషన్ చేసి కాస్ట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అండ్ అలాగే మా దగ్గర ఉన్న కీ పాజిటివిటీ ఏంటంటే ఇన్నోవేషన్. మా దగ్గర ఉన్న ఇన్నోవేషన్ ద్వారా అండ్ అలాగే ఆటోమేషన్ ద్వారా మేము కాస్ట్‌ని రెడ్యూస్ చేసుకొని ప్రైసింగ్ పవర్‌లో మంచి పొజిషన్‌లో ఉంటాము అని అనుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇన్వెస్టర్ రైజ్ చేసిన క్వెషన్ ఏంటి అంటే మెయింటైనింగ్ అండ్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్. సో ఇప్పుడు యాక్చువల్‌గా టీసీఎస్‌ని ఇన్ఫోసిస్‌తో ఈక్వల్‌గా వాల్యూ చేయాలి అని అంటే ఇన్ఫోసిస్ యొక్క మార్కెట్ షేర్ డే బై డే పెరుగుతూ ఉండాలి. అలాంటప్పుడే మనం టీసీఎస్‌ని, ఇన్ఫోసిస్‌ని ఈక్వల్‌గా వాల్యూ చేసి 1800-2000 వెళ్తది ఇన్ఫోసిస్ అని అనుకోవచ్చు. అయితే మరి ఈ ఇన్వెస్టర్‌కి ఉన్న మైండ్ థాట్ అదే అయి ఉండొచ్చు. అందుకే అడిగారనమాట. మీ మార్కెట్ షేర్‌ని ఎలా పెంచుకోబోతున్నారు అని అన్నప్పుడు మా కాన్సంట్రేషన్ అంతా కూడా మా డిజిటల్ పోర్ట్ఫోలియో మీద ఉంది. సో మా దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళిచ్చే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డెవలప్ చేయడానికి, ఇంకా ఇన్నోవేటివ్‌గా కాస్ట్ రిడక్షన్ చేయడానికి, క్లయింట్స్‌కి కావాల్సిన సొల్యూషన్స్‌ని ఈజీగా ఇవ్వడానికి అండ్ వేరే పేర్స్‌తో కంపేర్ చేసినా కూడా ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేసే విధంగా మేము వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఆబ్వియస్‌గా మేము దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నప్పుడు మార్కెట్ షేర్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టర్ అడిగారు బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్ ఏదైతే ఉందో అది నార్త్ అమెరికాలో ఫాస్ట్‌గా రికవర్ అయిపోయింది. బట్ యూరోప్‌లో రికవర్ కాలేదు. సో మరి మీకు ఆర్డర్ బుక్ ఎలా ఉంది నార్త్ అమెరికా నుంచి, యూరోప్ నుంచి అని అడిగినప్పుడు సో నార్త్ అమెరికా నుంచి మాకు చాలా మంచి గ్రోత్ ఉంది. యూరోప్ నుంచి కూడా గ్రోత్ ఉంది. బట్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే యూరోప్ నుంచి ఎందుకో లెస్ డిమాండ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ యూజువల్‌గా కరోనా వైరస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దాని నుంచి డిమాండ్ అనేది తక్కువ ఉండడం చాలా కామన్. సో టీసీఎస్‌లో కూడా సేమ్ క్వెషన్ రైజ్ చేశారు. టీసీఎస్ వాళ్ళకి కూడా యూరోప్‌లో లో డిమాండే ఉంది. సో నెక్స్ట్ ఇన్వెస్టర్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ టు డిమాండ్. అంటే ఇన్వెస్టర్ అసలు అంటే ఒక కంపెనీకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది మనకి యూజువల్‌గా తెలీదు.
సో, ఎలాంటి డిమాండ్ వస్తది అనేది మనకు తెలీదు. సో, అలాంటప్పుడు మరి మీరు అలాంటి డిమాండ్స్ అన్నిటికి కూడా ఫ్లెక్సిబుల్‌గా రెడీగా ఉన్నారా? అని చెప్పి ఇన్వెస్టర్ అడిగినప్పుడు సొల్యూషన్ ఏం చెప్పారు అంటే, మేము రైట్ డిజిటల్ సర్వీసెస్ టు రైట్ క్లయింట్స్ ఇవ్వడం అనే దాని మీద ఎప్పుడు కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాము. డిమాండ్ అప్ అండ్ డౌన్స్ అనేవి మాకు కరెక్ట్‌గా తెలీదు. బట్ మేమెప్పుడు కూడా మా ప్రొడక్ట్ ఎన్హాన్స్‌మెంట్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం. డిమాండ్ అనేది ఆటోమేటిక్‌గా గ్రో అవుతూనే ఉంటుంది అని మేనేజ్మెంట్ చెప్పారు. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి ఈజీగా అర్థమయ్యేది ఏంటి అంటే వేజ్ ఇన్‌ఫ్లేషన్. సాలరీస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ క్వార్టర్స్‌లో ఒకసారి నార్మలైజ్ అయిపోయే సిట్యుయేషన్స్ అంటే అలాంటప్పుడు ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి ఆటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకున్న మీరు ప్రాఫిట్ మార్జిన్ ఎలా పెరుగుతుంది అని అనుకుంటున్నారు? అని అడిగినప్పుడు కంపెనీ ఏం చెప్పిందంటే, మేము ఆటోమేషన్‌లో ఎక్కువ చేస్తూ ఉన్నాం కాబట్టి మ్యాన్ పవర్ అనేది కొంచెం తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. సో, మా కాస్ట్ అనేది ఆప్టిమైజ్ అవుతూ ఉంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆటోమేటిక్‌గా మాకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మేము చేసే మార్కెటింగ్ ఏదైతే ఉందో అది మా ప్రాఫిట్ మార్జిన్స్‌ని హెల్ప్ అయ్యే విధంగా న్యూ ఆర్డర్ బుక్స్ హెల్ప్ చేస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఇలాగ కాన్ కాల్స్‌లో మేజర్ ఇన్వెస్టర్స్ చాలా క్వెషన్స్ అడిగారు. దాంట్లో మేజర్ క్వెషన్స్ మనకి ఈజీగా అర్థమయ్యేవి. అండ్ ఇన్ఫోసిస్ వాళ్ళిచ్చిన గ్రోత్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ చెప్పాను. అయితే ఈ కంపెనీకి నేను ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు 14% గ్రోత్ కన్సిడర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా నేను టీసీఎస్‌కైతే 15% గ్రోత్ కన్సిడర్ చేసుకున్నాను. ఇన్ఫోసిస్‌కి 14% గ్రోతే కన్సిడర్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో అదే ఈ క్వార్టర్‌లో ఇన్ఫోసిసే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ 14-16% రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా! సో, నేను కూడా 14% కన్జర్వేటివ్‌గా ఆలోచించి తీసుకున్నప్పుడు దాని డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ద్వారా 1100-1200 రూపీస్ అనేది ఫెయిర్ ప్రైస్ వచ్చింది. సో, ఈ వీడియోలో స్టార్టింగ్‌లో చెప్పిన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా చూసుకున్నా కూడా 1100-1200 రీజియన్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్. ఎందుకలాగా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ అనంటే అక్కడ ఫెయిర్ వాల్యూ ఉంది కాబట్టి. బట్ సమ్‌హౌ ఇలాంటి మంచి స్టాక్స్ ఫెయిర్ వాల్యూలో దొరకవు. మోస్ట్‌లీ మనకి ప్రీమియం వాల్యుయేషన్స్‌లోనే ఉంటూ ఉంటాయి. బట్ ఇవి ఫెయిర్ వాల్యుయేషన్‌లోకి ఎప్పుడొస్తాయి అనంటే పానిక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు. అలాంటి పానిక్ సిట్యుయేషన్ రావడానికి యూజువల్‌గా 3-4 ఇయర్స్ సైకిల్ అనేది ఉంటూ ఉంటుంది. సో, ఈ ఇన్ఫోసిస్‌లో గనక ఎవరైనా మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే వెయిట్ చేయొచ్చు. మైనర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి షార్ట్ టర్మ్‌లో ఏమైనా బెనిఫిట్ తీసుకోవాలి, రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి టైంలో కూడా బై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్‌లీ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి ఫాల్ వస్తుందో అలాంటప్పుడు 1100-1200 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజియన్ అని గుర్తుపెట్టుకోవాలి. హోప్ ఈ వీడియో అందరికీ ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అని అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.